ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, మరి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఏమంటారు, గవర్నమెంట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటున్నారు కదా, ఇది ఎంతవరకు నిజమని నమ్మొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బై ఎలక్షన్లు పెడితే ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ జాతిపిత. ఏదో పొరపాట్లు జరిగినాయి, ఆయన వన్ మ్యాన్ ఆర్మీ కింద ఒక్కడిని అన్నట్టుగా వెళ్ళిండు, తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఏం మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు అంటే ఏం లేదండి, ఏ మిస్టేక్స్ అంటే ఏం లేదు. వచ్చిన కాంచి మార్పు చాలా వచ్చింది. ఒకటినండి, మార్పు చాలా వచ్చింది. మేము మార్పు రావాలని కోరుకున్నప్పుడు మీ ఆటోలంతా రోడ్డు మీద పడ్డారు, చాలామంది ఆటోలు. ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చినాక కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఏ పథకాలని అవన్నీ ఇవన్నీ చాలా తిరిగినాను. ఏం మార్పు అంటే ఏం రాలేదండి. ఇప్పుడు ఉచిత బస్సు కావాలని తెలంగాణ ప్రజలు అడగలేదు. ఫస్ట్ పాయింట్. గ్యాస్ మాకు ఇది తక్కువలో ఇస్తా మాకు కావాలని ఎవరు అడగలేదు. కేవలం కేసీఆర్ మీద కోపంతో అలిగి, తెలంగాణ ప్రజలు అలిగి, కేసీఆర్ మీద అలిగి ఆయనను గెలిపించారు తప్ప వేరే ఆప్షన్ లేదు, అంతే. ఇప్పుడు బై ఎలక్షన్లు పెడితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్కి కొద్దిగా కష్టం నాకు తెలిసి అయితే. ఎందుకంటే చూస్తున్నాం కదా, చూస్తున్నామా. ఓవరాల్గా అయితే ఇప్పుడు అంటే కాంగ్రెస్ అందరూ ఓటింగ్ వేసి గెలిపించుకున్నారు కదా, అంటే ఓన్లీ ఆటో వాళ్ళకే నచ్చట్లేదా, లేదంటే మిగతా ఉన్న ప్రజలకు కూడా నచ్చట్లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 2 రాజ్యాలు ఉన్నాయి. ఆ 2 రాజ్యాల మీదకి 2 రాజులు ఉన్నారు. 2 రాజుల్లో ఒక రాజ్యం మిగిలి బడ్జెట్, ఒక రాజ్యం లేని బడ్జెట్. 2 రాజ్యాల మీదకి ఒక భయంకరమైన రోగం వచ్చి పడ్డది. ఆ టైంలో ఆ 2 రాజులు తన ప్రజల్ని ఎవరు కాపాడుకున్నారు అనేది మీరు తెలిసే ఉంటుంది. మిగిలి బడ్జెట్ రాజ్యం ఏది, లోటు బడ్జెట్ రాజ్యం ఏది, మరణకరమైన రోగం ప్రజలను పీడిస్తున్నప్పుడు తన ప్రజల కంటికి రెప్పలా కాపాడుకున్నది ఏ రాజు కాపాడుకున్నాడు అనేది మీకు అర్థమై ఉంటుంది. ఏ రాజు కాపాడుకున్నారు మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ చెప్తున్నా, అట్లా కంపేర్ చేసి చూసుకోవాలి. కరోనా టైంలో కూడా ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్లకి, అందరికి డబ్బులు ఇచ్చినాను. ఆయన ఏంటో కానీ ఎక్కినాక 17 నెలలు 18 నెలలకి కరోనా వచ్చింది. అయినా కూడా ఆయన ఇచ్చిన ఏదైతే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు తెలిసిన ఎక్కువ శాతం అమలు చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.